महिमा कलुगुनु गाका। हालेलुया। बोलो यीशु महाराज की जय। आने वाला खुदा मसीह की जय। మన యేసు స్వామికి జై. స్తోత్రం. అందరు స్తోత్రాలు చెప్తూ ఉన్నారు. ఉదయకాల సమయంలో అందరు స్తోత్రాలు నోరు తెచ్చి ప్రభువును స్తుతించండి. ప్రభువా నీకే మహిమ ఘనత. అయా కృతజ్ఞత భావముతో మంచి సహృదయముతో మరి ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉండాను. ఉదయకాల మరి ఈ పూట ప్రభును స్తుతించండి. ప్రాతకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో స్తోత్రం 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 స్తోత్రం. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశును త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. దయగల హృదయుడు కరుణా సంపన్నుడైన యేసయ్యకు మరి ఆయన ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మనసార స్తోత్రాలు చెప్పండి అందరూ. స్తోత్రం 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 చెప్పాలందరూ. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజంతా మీకు కృపాక్షేమము కలుగునగాక. ఈరోజంతా మీకు కృపాక్షేమము కలుగునగాక. కృపాక్షేమము శుభము కలుగునగాక. లాభము కలుగునగాక. శుభము లాభము మీ వెంట వచ్చునుగాక. ఆమేన్ ఆమేన్. ఈరోజు ప్రయాణం చేస్తున్న హృదయాలు వెళ్తున్న వారిని బట్టి, మరి వ్యాపారాలు చేస్తున్న ప్రియులను బట్టి, అలాగే మరి ఈరోజు ముఖ్యంగా పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ ఆశీర్వదించునుగాక నా ప్రభు. మరి వీరందరిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తామండి. స్తోత్రం స్తోత్రం. వీరందరినీ వారి చేతి పనులను దేవుడు ఆశీర్వదించినట్లుగా, క్షేమకర ప్రయాణాలు దయచినట్లుగా స్తోత్రాలు చెప్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఆర్థిక సమస్యలతో కుట్టుమిట్టాడుతున్న ప్రియులను నా ప్రభు విడిపించునుగాక. ఆర్థికంగా మిమ్మల్ని బలపరచునుగాక. అప్పుల సమస్యల్లో ఉండి మరి సతమతమవుతున్న మరి వారి విషయంలో కూడా దేవుడు కనికరించి వారిని మరి కాపాడునుగాక. అలాగే మరి అనారోగ్యంగా ఉంటున్న వారిని కూడా నా ప్రభు ముట్టి స్వస్థపరుచునుగాక. ఐసీయూలో ఉంటున్న వారిని, ఎమర్జెన్సీ వార్డులో ఉంటున్న వారిని, అలాగే మరి యాక్సిడెంట్లై మరి నానా యాతన పడుతూ సమస్యలు ఎదుర్కొంటున్న వారిని కూడా నా ప్రభు ముట్టి మరి అలాంటి భయం నిజమే సడన్గా వచ్చి పడతాయి కొన్ని. మరి అలాంటి భయాల నుండి నా ప్రభు విడిపించి ఆదుకొనుగాక. సొంత గృహాలు లేని వారు సొంత గృహాలు దయచేయనుగాక. పిల్లలు లేకుండా వారిని మరి నా ప్రభు దర్శించి మరి దయదలుచునుగాక. అలాగే మరి పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు మరి కనుకరించునుగాక. అలాగే మన దేశాన్ని బట్టి, నాయకులను బట్టి, పాలకులను బట్టి, ప్రభుత్వాలను బట్టి, అలాగే మరోవైపు క్రైస్తవ సంస్థలను బట్టి, జరుగుతున్న పరిచయం బట్టి, సంఘాలను బట్టి, కాపులను బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచయం బట్టి, మమ్మలను బట్టి, సంఘాన్ని బట్టి సహకరిస్తున్న ప్రియులందరిని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మరి మీ ప్రార్థన మనవులు తెలియజేయని స్క్రీన్ మీద కనబడుద్ది. అలాగే నేను ప్రతిరోజు చెప్తానండి,
ప్రతిరోజు నా బాధ్యతగా నేను చెబుతాను, మరి నా ధర్మం చెబుతూ ఉంటాను. మరి వాక్యం వింటున్న మీలో మరి కనీసం కొందరికైనా, అందరికీ మరి ఈ కార్యక్రమాలు దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. కనీసం అందరు కాకపోయినా కొందరిలోనైనా మరి వారికి విశ్వాసం ద్వారా మరి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారనే ఉద్దేశంతో, అలాగే కొందరైనా అందులో మరి పరిచర్యకు సహకరించాలని హృదయం ఉంటుంది. మరి అలాంటి వారికి కూడా స్క్రీన్ మీద కనబడుద్దండి, దయతలిచి చూస్తూ ఫోన్ నంబరే కానీ మీ సహాయ సహకారాలు అందించగలరు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి దేవుని వాక్యం చూద్దామండి. అరుణోదయ ప్రార్థనలో 18వ కీర్తన 18వ చరణం నేను చదువుతానండి. 18 రెండవ వరుస. యెహోవా నన్ను ఆదుకొనెను. చాలండి. యెహోవా నన్ను ఆదుకొనెను. నా బైబిల్లో పెన్నుతో రెడ్ పెన్నుతో నేను అలా ఒక రౌండప్ చేసి పెట్టాను అన్నమాట. యెహోవా నన్ను ఆదుకొనెను. చెప్పండి నాతో పాటు, యెహోవా నన్ను చెప్పండి, యెహోవా నన్ను ఆదుకొనెను. మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు సువార్త 1వ అధ్యాయంలోకి వచ్చేసేయండి. స్తోత్రం. 1వ అధ్యాయము 40 నుండి 42 వరకు నేను చదువుతాను. యెహోవా నన్ను, కీర్తనలు 18:18లో 2వ వరుసలో ఉంది కదా, యెహోవా నన్ను ఆదుకొనెను. ఆ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడి, నా ప్రభు నన్ను ఆదుకొనే దేవుడని విశ్వసించి నేనేం చేశా, రెడ్ పెన్నుతో రౌండప్ చేశాను అక్కడ. మరి ఎప్పుడు ఆదుకుంటాడు దేవుడు? ఎప్పుడు ఆదుకుంటాడండి? వెలివేసినప్పుడు, అందరూ మనల్ని వెలివేసినప్పుడు, పరిస్థితులు కొందరికి నచ్చవు. మన పరిస్థితులు ఏమండి, మనం బాగున్నాం అనుకోని డబ్బులు తూలనాడుతూ, అంటే ఏమంటారు, తూగిపోతూ, డబ్బులు బాగున్నాం అనుకోండి, రిచ్గా, ఏంటి చెప్పాలి, రిచ్గా ఉన్నాం అనుకోండి, అందరు ఇష్టపడతారు కదా, అందరు ఇష్టపడతారు. ఇష్టం లేకపోయినా కూడా వీడికి డబ్బు ఉంది కదా అని, ఇష్టం లేనివాడు కూడా బాగుందని మాట్లాడటానికి కదా ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. అప్పుడప్పుడు మరి అలాంటి వాళ్ళు ఫోజులు కొడతారు, మాకు డబ్బు ఉందని, బిల్డప్లు కదా. డబ్బులు ఉన్నప్పుడు అందరి చూపు నీ వైపే ఉంటుంది కదా. అందరూ పలకరిస్తూ ఉంటారు. నీకేంటయ్యా, మీకేంటండి, బాగున్నా, చాలా బాగున్నారు, మీకేంటండి. ఆ డబ్బు కాస్త డబ్బు పోయింది అనుకోండి, ఎవడు అంటే శరీరానుసారులు, వీళ్ళందరూ ఎవరండి, శరీరానుసారులు. మరి ఈ రోజుల్లో కూడా మరి ఆ కొందరు అలాంటి డబ్బును చూస్తున్నారండి. దేన్ని చూస్తున్నారు? డబ్బును, ఇల్లును, కారులు, బంగళాలు అన్నీ ఉన్నాయా అని చూస్తున్నారు కదా. ఇవన్నీ ఉండడం తప్పు కాదు, ఉండాలండి. అయితే ఈ ఓరు పోగొట్టుకుంటే పరిస్థితి తారుమారైనప్పుడు మరి ప్రజలు మనకు దూరం అవుతారు. మరి అలాంటి టైంలో ఎవరు ఆదుకుంటారు చెప్పండి? నా పరిచర్యలో ఇప్పుడు కూడా కొందరిని దర్శిస్తాను. వాళ్ళు బాగలేరు, అంటే నేను కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాను. పేర్లు నాకు తెలియదు కానీ పెద్దవారు, ఆవిడకి పక్షపాతం వచ్చింది. పక్షవాతం అన్నమాట, పెరాలసిస్. ఆ రూమ్లోనే ఉంటారు ఎంప్లాయీస్. వాసన, గబ్బు, మూత్రం అంత దుర్గంధం వాసన. ఆయన కూడా అప్పుడప్పుడు వెళ్ళి
అమ్మా ఎలా ఉంది పరిస్థితి, బాగున్నారు ఏంటని ఒక భయంకరమైన క్రిములు అయినా కూడా వెళ్ళి పలకరించి ప్రార్థన చేసి, మరి వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉండాలి. వాళ్ళు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. నాకు దేవుడు పెట్టాడు ఆ భారం, దేవుడు పెట్టాడు. ప్రియులారు, మరి దేవుడు ఆ రూపంలో వస్తాడనమాట. పలకరించేవారు ఒకరు లేరు అంటే. ఆ మధ్యలో ఇంకో కుటుంబాన్ని మేము దర్శించినప్పుడు ఆ స్త్రీ ఒక మంచి తల్లిగారు, ఆవిడని చూసి మేము అవాక్కైపోయాం, ఆశ్చర్యపోయాం, భయపడిపోయాం. మొత్తం పూర్తిగా చాలా చురుగ్గా ఉండే వ్యక్తి చివరికి వీల్ చైర్ ఏంటండి వీల్ చైర్కి పరిమితం అయిపోయింది, వీల్ చైర్కి. ఆవిడని చూసి చాలా బాధపడ్డాం. ఆవిడ అనుకుంటా ఉందంట ఆ రోజు, ఎవరైనా సేవకులు వచ్చి ప్రార్థన చేసి వెళ్తే బాగుండు కదా అని. దేవుడు మమ్మల్ని పంపించాడు అక్కడికి, ప్రార్థన చేసి బలపరిచి వచ్చాం. అంటే దేవుడు ఆ రూపంలో ఆదరిస్తాడు, ఆదుకుంటాడు ప్రార్థన రూపంలో. ఇక్కడ చూడండి, మరి మన దేవుడు ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు. ఇక్కడ చూడండి, మార్కు సువార్త 1:40-42 నుండి, ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వాడితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వారిని విడిచను గనుక వాడు శుద్ధుడాయను. దేవుడు ఇక్కడ వ్యక్తిని ఆదుకున్నాడు కదా, కుష్ఠరోగిని. కుష్ఠరోగులు యూదుల చట్ట ప్రకారముగా మరి పాలెం వెలుపల ఉండాలి, పాలెం వెలుపల ఉండాలి. ఇదంతా దేవుడు పెట్టిన ఒక కష్టం. కానీ ఎన్నాళ్ళు ఉంటారు బయట కదండి, ఎన్నాళ్ళు ఉంటారండి? మరి అతనికి విసుకొచ్చేసేది, నేను మనుషుల మధ్యలో ఉండాలన్నా, ఎవరు నన్ను పలకరించేవారు లేరు, ఆదుకునేవారు లేరని ఏడుస్తూ ఏడుస్తూ బాధపడుతున్న ఆ వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? దగ్గరకు వస్తే దేవుడు కనికరించాడా, తోసేశాడా? మన దేవుడు తోసేసే దేవుడు కాదు, ఆదరించి ఆదుకునే దేవుడు. కనికరించి వాడిని మొట్టి, నాకు ఇష్టమే. మనుషులకు ఇష్టం ఉండదు. మనుషులకు ఏమండి, మనం బాగుంటే అన్నిట్లో శుభ్రంగా హ్యాపీగా ఉంటున్నప్పుడు అనేకులు మనలను ప్రేమిస్తారు. లేనప్పుడు ఎవడు ప్రేమిస్తారండి? ఎవరు ప్రేమించారు. కానీ కనికరించే ఆ ప్రభు మనల్ని ప్రేమించే దేవుడు. మరి వాడిని కనికరించి కుష్ఠరోగిని ముట్టి, నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. మరి ఎవరు అయ్యా ఈ మాట, ఎవరి నోట కూడా నేను వినలే. నువ్వు నిజంగా ఆయన కనికరపూర్ణుడే. యెహోవా నన్ను ఆదుకొనేను. ఉదయకాల సమయంలో మా కుష్ఠరోగిని ఆదుకున్నాడు. అలాగే ఏదో ఓ రూపంలో దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు దగ్గర రండి, కన్నీరు గార్చండి. మనుషులు ఎవరైనా మనుషుల స్వభావం అలాంటిది కాబట్టి మిమ్మల్ని విడిచిపెడతారు, తూలనాడతారు. కానీ నా ప్రభు తూలనాడే దేవుడు కానే కాదు. దేవుని కృప మీకు తోడైనగాక. ఆమెను. ప్రార్థనండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, కనకరించి చేయి చాపి, ప్రభా నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము అని వెంటనే బాగుపడ్డాడు. ప్రభు శుద్ధుడైపోయాడు కుష్ఠరోగి. యెహోవా నన్ను ఆదుకునేను. అయ్యా, మమ్మల్ని ఆదుకునే దేవుడవు. మనుషులు ఆదుకోరు ప్రభా, కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు. ప్రభా, మరి ఇది సత్యము, నగ్న సత్యము, నిజమైన వాస్తవం ఇది ప్రభా. మనుషులు ఆదుకోకపోయినా మీరు ఆదుకునే దేవుడు. మనుషులు విడిచిపెడతారు మనుషులు. కన్న తల్లే విడిచిపెడుతుంది, మర్చిపోతుంది. అయ్యా, మరి అందరికంటే ప్రభా ఇదిగో తండ్రి, గొప్ప మనసున్న దేవుడవు, మమ్మల్ని ఆదుకునే దేవుడు. ఈ వాక్యం ఉంటున్న వారిని మీరు ఆదుకోమని, పరిస్థితులన్నిటిని కూడా అనుకూలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.